అందరికీ నమస్కారం. తెలుగువారి ఆత్మగౌరవం శ్రీ నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ జరిగే మహానాడు కార్యక్రమాన్ని మొదటిసారిగా కడప జిల్లాలో మాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్. అలాగే ఈ వేదికమైనటువంటి అతిరథ మహారథులు, మంత్రులు, సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, కడప జిల్లా తెలుగుదేశం కార్యకర్తల మజాకా అన్నట్టుగా ఈరోజు ఈ జనసంద్రాన్ని చూస్తూ ఉంటే బెంగళూరులో టీవీలు పగులుతున్నాయేమో అని డౌట్ వస్తూ ఉంది. ప్రత్యేకంగా మా నాన్న పుత్తా నరసింహారెడ్డి గారు ఆయన డెవలప్ చేసిన కార్యకర్తలు నాకు ఇచ్చిన పెద్ద ఆస్తి. తెర వెనకుండి పని నడిపించి అవసరం వచ్చినప్పుడు సైనికుల్లా పనిచేసే వారొక్కరికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఒక బాడీ అయితే దానికి వెన్నెముక మన కార్యకర్తలు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులున్నా వెన్ను వంచని పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి కారణం తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి వాళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు. గొంతు మీద కత్తి పెట్టి ప్రాణం తీస్తా అంటే కూడా జై తెలుగుదేశం అన్న చంద్రన్న ఎంత గొప్ప కార్యకర్త. మన తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఒక్కసారి గర్వంగా ఫీల్ కావాలి. అలాంటి కార్యకర్తలు కూడా మానసికంగా క్రూరత్వంగా మన కుటుంబ సభ్యుల పెద్దల్ని అవమానిస్తే ఎక్కడో కొంచెం వంగుతుందేమో అనిపించింది. అలాంటి సమయంలో ఒక గుండె ధైర్యం అడుగు పెట్టింది. ఆ గుండె ధైర్యం పేరే యువగలం. ఆ ధైర్యాన్ని ఇచ్చిన గుండె మా నారా లోకేష్ అన్న గారు. కరెక్ట్గా 2 సంవత్సరాల కింద ఆ యువగలం ఈ కడప జిల్లాలో అడుగు పెట్టింది. ఎన్ని కుతంత్రాలయ్యా! తెలుగుదేశం పార్టీ యువగలం అడుగు పెట్టిన తర్వాత కార్యకర్తలను ఒకటి అడ్డుకున్నారు. పోస్టర్లు అంటాడు, పోస్టర్లు చించుతారు, మన ఖర్చు పెడితే అడ్డం పెడతారు, కేసులు పెడతారు. ఎన్ని పెట్టినా కూడా వెనక్కి తిరగకుండా ముందుకు సాగి ప్రతి ఒక్కరికి ధైర్యం పంచిన యువగలాన్ని ఈరోజు పార్టీ అధికారంలో ఉందంటే ఆ రోజు మన గుండె ధైర్యం నింపిన ఆ యువగలమే కారణం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకేం చేశారు? అర్ధరాత్రిలు జీవోలు తీసుకొచ్చారు, మైకులు కట్ చేశారు. మైకు కట్ చేస్తే ఏమైందయ్యా? ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కలిసి నీకు అసెంబ్లీలో మైకు లేకుండా చేశారు. ఒక్క గొంతు ఆగితే సరిపోతుంది అనుకున్నారు. ఆ గొంతే ఆంధ్రప్రదేశ్లోని కోట్ల మంది గొంతే. ఆ రీసౌండ్కు అసెంబ్లీలో నీకు సౌండ్ లేకుండా చేసినారు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో. ఒక్క పిలుపుతో, లోకేష్ గారి ఒక్క పిలుపుతో 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఒక్క రీజనల్ పార్టీలో వచ్చిందంటే అది రికార్డ్ బ్రేకా కాదా? ఇదందరూ మీరు లేకుండా సాధ్యం అయ్యేదా? ఇలాగ చేసుకుంటా పోతే చాలా పనులు చేశారు. యువగలం వచ్చినప్పుడు ఇక్కడున్న దొంగ భూములన్నీ కూడా బయట పెడతా అన్నాడు. ఈ లోపలే ఆయన వచ్చే 2 రోజుల ముందే సజ్జల చేసిన దొంగ భూములు అటవీ ప్రాంతాలన్నీ ఆక్రమించుకునేవి తీశారు. అలాగే భావన టౌన్షిప్ ఆ రోజు స్పెషల్గా మెన్షన్ చేశారు యువగలంలో. దాన్ని కూడా చేసి తిరిగి ప్రభుత్వానికి ఆ ల్యాండ్స్ అన్నీ అప్పగించారు. 4 దశాబ్దాలుగా క్రమశిక్షణతో పార్టీ నడుపుతున్న ఈ పార్టీకి దిశా నిర్దేశం ఇవన్నీ ఒక మాస్టర్ మైండ్ వెనకుంది. ఆ మాస్టర్ మైండే
సిబిఎన్. సిబిఎన్ అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని చూసి ఎన్ని బ్రాండ్లు వస్తున్నాయి తెలుసా? అందుకే ఈజ్ ద బ్రాండ్ బిహైండ్ ఆల్ బ్రాండ్స్ అని గర్వంగా చెప్పుకునేదానికి ఒక తెలుగుదేశం కార్యకర్తగా చెప్తా ఉన్నాను. అలాంటి వ్యక్తిని గత ప్రభుత్వంలో ఎన్ని చేశారయ్యా, ఎన్ని హింసించారు. ఆయన మీకు తెలుసో లేదో, 25 సంవత్సరాల కింద ఒక కొత్త కులం పుట్టింది ఆంధ్ర రాష్ట్రంలో నుంచి. దాని పేరే సాఫ్ట్వేర్ కులం. ఒక కులం అంటే ఏ కులం వాళ్ళైనా కూడా ఒక ప్రత్యేక కులం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను చెప్పుకునే స్టేజ్కి తీసుకొచ్చారు, ఎదిగారంటే అది కేవలం మా నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అయ్యింది. ఇన్ని పనులు చేసినా ఇంత గొప్ప ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అన్ని ఇబ్బందులు పెట్టిన ప్రపంచం అంతా నిరసనలు తెలియజేసి ఏ రోజైతే బయటికి వచ్చారో జనాలందరూ చూసి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత చేస్తున్నాను. చాలా తెలివిగా డెసిషన్ తీసుకొని ఆయన్ని మళ్ళీ తిరిగి ఆ సీటు మీద కూర్చోబెట్టారు. వాళ్ళిద్దరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మేము కొంచెం రిలాక్స్ అవుదాం, గవర్నమెంట్ వచ్చింది కదా అంటేనే మన సార్ది డైలాగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కదా, కొంచెం రిలాక్స్ అవుదాం, ఈజ్ తీసుకుందాం అనుకున్నాను. పొద్దున్న లేస్తానే స్పీడ్ ఆఫ్ బిజినెస్ అన్నాడు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాడు. ఆయన పరిగెడుతున్నాడు, మమ్మల్ని అందరినీ పరిగెత్తిస్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడో లేదో, మా నారా లోకేష్ గారు స్పీడ్ చాలా అందుకున్నాడు. ఒక పక్క వాట్సాప్ గవర్నెన్స్ అంటాడు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు అంటాడు, మోడల్ స్కూల్ అంటాడు, జూమ్ కాల్లో 1,35,000 కోట్ల డీల్ క్లోజ్ అంటాడు, టాటా సన్స్ను పిలుచుకొస్తాడు. రకరకాల ఇవన్నీ కంపెనీలు కూడా మళ్ళా తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తాడు. సార్ ఒక రిక్వెస్ట్ సార్, అదే చేత్తో కొప్పర్తిలో మాకు కూడా ఒక మెగా ఇండస్ట్రీ తీసుకురండి సార్, దయచేసి మా రూపురేఖల్ని మార్చండి సార్, జిల్లా రూపురేఖలు అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. సార్ ఈ స్టేజ్ మీద ఒక చిన్న రిక్వెస్ట్ మీ అనుమతితో తీసుకుంటాను. కొన్ని లక్షల మంది చూస్తున్నారు, ప్రపంచం అంతా తీస్తున్నారు. ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో కొప్పర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. దానికి మన చంద్రబాబు నాయుడు గారు 2,300 కోట్లు ఈ మన సార్ సీఎం అయిన తర్వాత తీసుకొచ్చాడు. కాబట్టి ఎక్కడున్న పెట్టుబడిదారులందరూ కూడా మీకేమి ఇబ్బంది లేదు. ఇది వాటాలు అడిగే ప్రభుత్వం కాదు, పని చేసే ప్రభుత్వం. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టండి. ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరందరూ రండి. ఇదే ముసుగులో సార్ మీరు ఇంతకు ముందు వచ్చినప్పుడు జిఎన్ఎస్ఎస్ కాలువ ఈసారి కంప్లీట్ చేస్తామని చెప్పారు. నాకు కూడా మొన్న కలిసినప్పుడు 5 ఏళ్ల లోపల మీరు చేస్తా అని చెప్పారు. కాబట్టి జిఎన్ఎస్ఎస్ కాలువ పూర్తి చేసి కడప నగరానికి మంచినీళ్ళు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ నీళ్లు, అలాగే కమలాపురం నియోజకవర్గానికి 90,000 ఎకరాల ఆయకట్టు కూడా పెరుగుతుందని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ ఇవన్నీ చేసినందుకు. చివరిగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్ప సక్సెస్ చేసిన ప్రతిరోజు ఇక్కడ పనిచేసినటువంటి మా కార్యకర్తలకు, లీడర్లకు పేరు పేరు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చివరిగా మన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లందరికీ నివాళులర్పిస్తూ భారత్ మాతాకి వందే మాతరం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ గారు, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. చైతన్యారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ తెలుగు సింహగర్జనను ఉద్దేశించి, ఈ తెలుగు సునామీని ఉద్దేశించి మనందరి గుండె చప్పుడు, యువత స్ఫూర్తి ప్రదాత, కొంతమంది దుర్మార్గులకు రెడ్ బుక్ అంటే అందరికీ, దుర్మార్గులకి, దుష్టులకి మనందరి స్ఫూర్తి ప్రదాత, కార్యకర్తల గుండె చప్పుడు, తెలుగుదేశం, తెలుగు యువ తేజం, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం.